పాలు వేడి చేస్తుండగా పొంగితే శుభసూచకమా, అరిష్టమా? స్టవ్ పై పాలు వేడి చేస్తుండగా పదే పదే పొంగిపోతున్నాయా? అయితే మీరు ఈ విషయం తెలుసుకోవాలి. అలా పాలు పొంగడం వల్ల శుభసూచకమా లేక అరిష్టమా అని అయోమయంలో పడకండి. దానివల్ల ఎలాంటి ప్రభావం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంట్లో పాలు వేడి చేస్తుండగా పొంగి స్టవ్ పై పడటం రెగ్యులర్ గా ప్రతి ఇళ్లలో చూస్తుంటాం. కానీ పదే పదే ఇలా జరిగితే అది వాస్తుదోష సూచన అని చాలా మంది అనుకుంటారు. అయితే వేడి చేస్తున్నప్పుడు పాలు పదే పదే పొంగిపోతే ఆ ఇంటిలోని కుటుంబ సమస్యలకు ముప్పు తప్పదని సూచన. వాస్తు శాస్త్రం పాలకు సంబంధించిన వివిధ శుభ, అశుభ సూచనలను వివరిస్తుంది. పాలు పొంగడం వెనుక అర్థం. వాస్తు శాస్త్రంలో పాలను చంద్రుని కారకంగా పరిగణిస్తారని తెలిపాడు. కాబట్టి పాలు తరచుగా చిందటం అరిష్టానికి సంకేతం. మళ్లీ ప్రజాదరణ పొందిన నమ్మకం ప్రకారం మండుతున్న పాలు వాయువుపై పడితే అది చంద్ర దోషాన్ని కలిగిస్తుంది. పాలు పొంగిపోవడం వల్ల కలిగే నష్టాలు. వాస్తు శాస్త్రంలో పాలు పదే పదే చిందించడం వల్ల ఇంట్లో నివసించేవారి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుందట. దీనిని నివారించడానికి ముత్యాలు ధరించవచ్చని. ఇది కాకుండా చంద్రునికి నీటిని కూడా సమర్పించవచ్చు. ఈ రెమెడీని పాటించడం వల్ల గొప్ప ప్రయోజనాలు లభిస్తాయి. పాలు పొంగితే ఇంట్లో గొడవలే. కుజుడు, చంద్రుడు రెండు వ్యతిరేక స్వభావం గల గ్రహాలు. అంగారకుడి కారక లేదా అగ్ని. ఈ పరిస్థితిలో పాలు వేడి చేసేటప్పుడు చిందటం అశుభం. అంతేకాకుండా ఇంట్లో ప్రశాంతతను కూడా పాడు చేస్తుంది. ఇది ఇంటి నివాసితులలో ఆగ్రహాన్ని కూడా రేకెత్తిస్తుంది. కుటుంబంలో సంఘర్షణ పరిస్థితులను సృష్టించవచ్చు. ఈ సమస్య రాకుండా ఉండాలంటే పండితుడిని లేదా జ్యోతిష్యుడిని సంప్రదించాలని. ప్రాథమికంగా చంద్రుడు, అంగారకుడిని ప్రశాంతంగా ఉంచడానికి మార్గాలను కనుగొనాలి. రోజూ వంట చేసే సమయంలో పాలు పొంగితే ఇంట్లో ఎవరైనా అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని అర్థం. నిజానికి ప్రతిరోజూ పాలను వేడి చేస్తుంటాం. ఆ సమయంలో అవి చిమ్మితే అది అన్నపూర్ణాదేవిని కలవరపెడుతుంది. జ్యోతిష్యుని ప్రకారం ఈ పరిస్థితి వస్తే అన్నపూర్ణ తల్లికి క్షమాపణ చెప్పాలి. అదే సమయంలో మీరు అగ్నిదేవుడిని శాంతింపజేయడానికి ఒక మార్గాన్ని కనుగొనవలసి ఉంటుంది. పాలు పొంగడం వల్లే ఏర్పడే అరిష్టాన్ని నివారించాలంటే బయటికి వెళ్లే ముందు స్వామికి ఏదైనా తీపిని సమర్పించాలి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.